ఓకే సార్. యా గైస్, టుడే రజనీ మనకి డాక్యుమెంట్ రివర్సల్ సంబంధించిన కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తుంది. సో లిజన్ అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఓకే సార్ మై స్క్రీన్ విజిబుల్ అండి. యా ఓకే మాట్లాడండి. సో ఎస్టర్డే థియరీ డిస్కస్ చేసాము డాక్యుమెంట్ రివర్సల్. సో యాక్చువల్లీ డాక్యుమెంట్ రివర్స్ సారీ ఫర్ దిస్. సో యాక్చువల్లీ డాక్యుమెంట్ రివర్సల్ అంటే సో మన క్లయింట్ డేటాలో ఎండ్ యూజర్స్ ఉంటారు, ఎండ్ యూజర్స్ అనే పర్సన్స్. సో రాంగ్ ఎంట్రీస్ పోస్ట్ చేసినప్పుడు మనము డాక్యుమెంట్ రివర్సల్ అనేది యూజ్ చేస్తాం. రాంగ్ ఎంట్రీస్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఎక్స్పెన్సెస్ అండ్ బ్యాంక్ అకౌంట్ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ ఎంట్రీస్ అండి. లైక్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి లైక్ ఆల్వేస్ డెబిట్స్ ఉంటాయి కదా, సో దాన్ని క్రెడిట్ చేసి మనకి పోస్ట్ చేస్తే లైక్ డెబిట్ ఉన్న లైక్ డెబిట్ ప్లేస్లో ఉన్న ఎక్స్పెన్స్ని లైక్ క్రెడిట్ సైడ్ పోస్ట్ చేయడం, అండ్ క్రెడిట్ సైడ్ ఉన్న అమౌంట్ని లైక్ క్రెడిట్ ప్లేస్లో ఉన్న దాన్ని డెబిట్ చేయడం. సో అలా మిస్ప్లేస్ చేసినప్పుడు మనకి డాక్యుమెంట్ రివర్సల్ అనేది యూజ్ అవుతుంది. సో అలా మిస్ప్లేస్ చేస్తే సో ఫైనాన్షియల్ అకౌంటింగ్లో మనకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈ డాక్యుమెంట్ రివర్సల్ అనే కాన్సెప్ట్ మనం యూజ్ చేస్తాం. సో ఎట్ ద టైమ్ ఆఫ్ రాంగ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ పోస్టెడ్ బై ద ఎండ్ యూజర్స్. సో ఆ టైంలో యూజ్ చేస్తాం. సో మనకి టైప్స్ వచ్చేసి డాక్యుమెంట్ రివర్సల్ 5 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇండివిజువల్ ఎస్ఏపి డాక్యుమెంట్ రివర్సల్, సెకండ్ వన్ రివర్సల్ ఆఫ్ రివర్స్డ్ డాక్యుమెంట్, అండ్ థర్డ్ వన్ మాస్ రివర్సల్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి క్లియర్డ్ ఐటమ్స్ రివర్సల్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చి అక్యూరల్ ఆర్ డిఫరల్ డాక్యుమెంట్ రివర్సల్. సో మనము ఇండివిజువల్ ఎస్ఏపి డాక్యుమెంట్ రివర్సల్ అంటే ఏంటో ఫస్ట్ చూద్దాము. సో ఇండివిజువల్ ఈజ్ నథింగ్ బట్ ఎట్ ఏ టైమ్ వన్ ట్రాన్సాక్షన్ క్యాన్ బి కరెక్టెడ్ అనమాట. అంటే ఇప్పుడు ఎండ్ యూజర్స్ వల్ల కొన్ని ట్రాన్సాక్షన్ రాంగ్గా పోస్ట్ అయినవి మనం ఇండివిజువల్ సాప్ డాక్యుమెంట్ రివర్సల్ అనే ఈ ఆప్షన్ యూజ్ చేసుకొని మనం అది కరెక్ట్ చేసుకోవచ్చు. ఆ ఎంట్రీ వాళ్ళు బై మిస్టేక్ రాంగ్ పోస్ట్ చేసిన ఎంట్రీస్. సో అలా మనం ఎట్ ఏ టైం వన్ ఎంట్రీని క్లియర్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి రివర్సల్ ఆఫ్ రివర్స్డ్ డాక్యుమెంట్. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే రాంగ్ ఆల్రెడీ కరెక్ట్ ఉంటాం కదా ఇండివిజువల్ ఎస్ఏపి డాక్యుమెంట్ రివర్సల్. సో దాన్ని అగైన్ మనము రివర్స్ చేయాలనుకుంటే ఆ ఎంట్రీని లైక్ రాంగ్ ఎంట్రీ లాగా మార్చాలనుకుంటే రివర్సల్ ఆఫ్ రివర్స్ డాక్యుమెంట్ అనేది ఆప్షన్ యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మార్స్ రివర్సల్ వచ్చేసరికి మోర్ దెన్ వన్ ట్రాన్సాక్షన్ ఎట్ ఏ టైమ్, దట్ ఈస్ మోర్ దెన్ 2 like 10 transaction at a time clearing is called Mars reversal. And next one వచ్చేసరికి cleared items reversal. సో క్లియర్డ్ ఐటమ్స్ రివర్సల్ వచ్చేసరికి మనకి ఏంటంటే ప్రాసెస్ ఆల్రెడీ క్లియర్డ్ ఐటమ్స్ ఆర్ అగైన్ రీసెట్ అండ్ రివర్స్డ్ ఈజ్ కాల్డ్ క్లియరింగ్ ఐటమ్స్ డాక్యుమెంట్ రివర్సల్. ఎగ్జాంపుల్ కస్టమర్ క్లియర్డ్ ఐటమ్స్, వెండర్ క్లియర్ ఐటమ్స్. సో మనం ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ ఇన్వాయిస్ ఆర్ వెండర్ ఇన్వాయిస్ ఆల్రెడీ పోస్ట్ చేస్తాం. సో అగైన్ మనము అది క్లియర్ కూడా చేస్తాము. సో ఆ ఐటమ్ని ఆల్రెడీ క్లియర్ ఐటమ్ని మనము రీసెట్ చేసి ఓపెన్ ఐటమ్స్ లాగా క్లియర్డ్ ఐటమ్స్ ఉంటే మనము లైక్ క్లియర్డ్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ మనం యూజ్ చేయలేము కాబట్టి దాన్ని మనం అగైన్ రీసెట్ చేసుకొని సో రీసెట్ చేసుకొని అగైన్ క్లియర్ డాక్యుమెంట్ రివర్సల్ అనే ఆప్షన్ యూజ్ చేసుకొని మనము అగైన్ రివర్సల్ అనేది ఆప్షన్ క్లియర్ చేసుకోవాలి. అండ్ అక్యూరల్ డాక్యుమెంట్ రివర్సల్ వచ్చేసరికి ద ప్రాసెస్ ఆఫ్ cancelling or reversing previously recorded accrual entries, which are estimates of unbilled revenue or expense in the subsequent accounting period to ensure accurate financial reporting and prevent double counting. So, ido vachesariki cancelling or reversing previously recorded accrual entries annamata.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి సో ఇవి టైప్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ ఇండివిజువల్ రివర్సల్ డాక్యుమెంట్. సో ఈ ఆప్షన్ యూస్ చేసుకొని అసలు రివర్సల్ ఎలా చేస్తామో చూద్దాము. సో ఇప్పుడు జిఎల్ అకౌంట్ యూజ్ చేసుకొని మనం రివర్సల్ ఎలా చేస్తామో చూద్దాము. సో F-02. సో ఇక్కడ ఎంటర్ జిఎల్ అకౌంట్ పోస్టింగ్. సో జిఎల్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాము. సో టుడే డేట్ ఇవ్వండి. డాక్యుమెంట్ నెంబర్ ఇప్పుడు అవసరం లేదు. సో మనము ఏది చేంజ్ చేసుకోవాలనుకుంటున్నామో రాంగ్ ఏం క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం జిఎల్ డాక్యుమెంట్. సో జిఎల్ డాక్యుమెంట్ అండ్ ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ మనకి రెంట్ వస్తుంది, బట్ ఇక్కడ మనం రాంగ్ ఎంట్రీ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. ఏదైనా బ్యాంక్ తీసుకోండి. నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకుంటున్నాను. హెచ్డిఎఫ్సి ఎస్బీఐ. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్. సో ఇక్కడ మన కంపెనీ కోడ్, నా కంపెనీ కోడ్ వచ్చేసరికి రెంట్ తీసుకున్నాను అండ్ కరెన్సీ INR తీసుకోవాలి. పీరియడ్ ఆటోమేటిక్ 12, టైప్ SA. సో ఎంటర్ ఇవ్వండి. నెక్స్ట్ అమౌంట్, ఎనీ అమౌంట్ తీసుకోండి. నేనైతే 4,000 ఇస్తున్నాను. సో ఈ బిజినెస్ ప్లేస్ ఒకవేళ రిక్వైర్ ఉంటే రిక్వైర్లో పెట్టుకోండి. అండ్ డేట్ టు డేట్ ఇవ్వండి. సో ఇక్కడ బ్యాంక్ ఆర్ రెంట్ తీసుకోండి, నో ప్రాబ్లం. సో 50. రెంట్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. యాక్చువల్లీ ఇక్కడ మనకి బ్యాంక్ అకౌంట్ రావాలి, బట్ రాంగ్ ఎంట్రీ చేస్తున్నాం కాబట్టి మనం రెంట్ అకౌంట్ తీసుకున్నాము. సో నెక్స్ట్ ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ అమౌంట్ ప్లేస్లో స్టార్ తీసుకుంటున్నాను అండ్ డేట్ వాళ్ళది ఇచ్చేయండి 22. రెంట్ అకౌంట్. సో ఇప్పుడు డాక్యుమెంట్ అనే ఆప్షన్కి వెళ్ళి సిమ్యులేట్ చేసుకుందాం. సో ఇక్కడ మనకి రాంగ్ ఎంట్రీ క్రియేట్ అయిపోయింది చూడండి. లైక్ 40 HDFC బ్యాంక్ అండ్ 50 is the rent account. యాక్చువల్లీ మన ఎంట్రీ ఏంటి, ఇది రాంగ్ ఎంట్రీ. లైక్ 40 is the rent account, 50 is the బ్యాంక్ అకౌంట్ కదా, బట్ ఇక్కడ రాంగ్ ఎంట్రీ. సో దీన్ని మనం సేవ్ చేసుకుందాం. సో డాక్యుమెంట్ 21 was posted in company code rent. సో ఇంకేదన్నా క్రియేట్ చేసుకుందాం మనము. నెక్స్ట్ ఎక్స్పెన్స్ మనకి ఓన్లీ రెంట్ అనే కాకుండా శాలరీస్ తీసుకోవచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ తీసుకోవచ్చు, అలాగే బిల్స్ పేయబుల్ తీసుకోవచ్చు, ఎనీ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ పేయబుల్ తీసుకుందాము. సో ఇక్కడ జిఎల్ డాక్యుమెంట్ 1 సేమ్. అలాగే కంపెనీ కోడ్ రన్, కరెన్సీ సేమ్ INR వస్తుంది. ఇక్కడ సేమ్ మనము యాక్చువల్లీ ఇక్కడ ఎక్స్పెన్స్ తీసుకోవాలి, బట్ మనం రాంగ్ ఎంట్రీ చేస్తున్నాం కాబట్టి ఎనీ బ్యాంక్ అకౌంట్ తీసుకుంటాం. HDFC బ్యాంక్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఎంటర్. సో హియర్ 5,000 అమౌంట్. బ్యాంక్ సేమ్ బిజినెస్ ప్లేస్ రిక్వైర్మెంట్ తీసుకోండి, లేదంటే సో టుడే డేట్ ఇచ్చేద్దాం. హియర్ బ్యాంక్ అకౌంట్. సో యాక్చువల్లీ ఇక్కడ మనకి లైక్ బ్యాంక్ అకౌంట్ రావాలి, రాంగ్ ఎంట్రీ కాబట్టి. సో ఇప్పుడు శాలరీ తీసుకున్నాం, ఇంతకుముందు ఎక్స్పెన్స్ తీసుకున్నాం కదా, ఎనీ ఎక్స్పెన్స్. సో శాలరీ ఆర్ శాలరీ. నెక్స్ట్ ఎంటర్ ఇచ్చేయండి. హియర్
స్టార్ తీసుకుంటున్నాను అమౌంట్ ప్లేస్లో. సాలరీస్ అకౌంట్. సో ఇప్పుడు మనము సిమ్యులేట్ చేసుకుందాం. సో చూడండి, రాంగ్ ఎంట్రీ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ లైక్ 40 and 50. 40 is the bank account, 50 is the salaries account. ఇది యాక్చువల్లీ సాలరీస్ డెబిట్ లో రావాలి, బ్యాంక్ క్రెడిట్ లో రావాలి. రాంగ్ ఎంట్రీ మనకు తెలుసు, ఒకసారి సేవ్ చేసుకుందాం. సో డాక్యుమెంట్ 22 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ 2. సో ఈ 2 ఎంట్రీస్ పోస్ట్ అయిపోయాయి నా కంపెనీ కోడ్ లో. వన్స్ ఒకసారి ఇవి చూద్దాం. చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి అంటే FB08/N/FB08. సో ఇక్కడికి వెళ్ళి కంపెనీ కోడ్ ఇవ్వాలి, ఫిజికల్ ఇయర్ అనేది 2024 ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనకి ఇప్పటిదాకా క్రియేట్ చేసినవి మనకు రావాలి డాక్యుమెంట్ లిస్ట్ అంటే డాక్యుమెంట్ లిస్ట్కి వెళ్ళాలి. వెళ్ళి కంపెనీ కోడ్ ఇచ్చుకోవాలి, అలాగే ఫిజికల్ ఇయర్ ఇవ్వాలి. సో ఎగ్జిక్యూట్, స్పెసిఫై అనదర్ సెలక్షన్ ఏరియా అని వచ్చింది, ఒకసారి ఎంటర్ ఇవ్వాలి. సో ఇక్కడ మనము 21 and 22 ఇవాళ క్రియేట్ చేసాం. చూడండి, సో డిస్ప్లే బిఫోర్ రివర్సల్. చూడండి ఇక్కడ క్రియేట్ అయిపోయాయి. Like 40 is the HDFC bank account, 50 is the rent account. So next, చూడండి like salaries account, 40 is the bank account, 50 is the salaries account. 2 wrong entries పోస్ట్ చేశాను. సో ఇప్పుడు రాంగ్ ఎంట్రీస్ 2 పోస్ట్ చేసాం కదండి. ఇప్పుడు మనము వీటిని ఎలా కరెక్ట్ చేసుకోవాలో చూద్దాం. సో 21, 22 కదా మన డాక్యుమెంట్స్. సో ఫస్ట్ 21 ఇస్తాం. సో 21 మనం రాంగ్ డాక్యుమెంట్స్ అవి చూసాము. ఇప్పుడు అవి మనం ఎలా కరెక్ట్ చేసుకున్నామో చూస్తున్నాము. సో వన్స్ ఒకసారి సేవ్ చేసుకున్నాం. డాక్యుమెంట్ 23 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ 2. సో 21 అనేది 23 డాక్యుమెంట్, అగైన్ 21 అనేది 23 డాక్యుమెంట్తో రీప్లేస్ అయ్యి కరెక్ట్ డాక్యుమెంట్ మనకి పోస్ట్ అయింది ఇక్కడ మన కంపెనీ కోడ్ 2లో. అండ్ నెక్స్ట్ 22 ఇస్తాము ఇప్పుడు. సేమ్ 22 కూడా ఇప్పుడు డాక్యుమెంట్ రాంగ్ ఎంట్రీని కరెక్ట్ చేసుకున్నాం. చూడండి 22 అనేది 24 అనే డాక్యుమెంట్తో రీప్లేస్ అయ్యి కరెక్ట్ డాక్యుమెంట్ మనకి కంపెనీ కోడ్ 2లో పోస్ట్ అయింది. సో ఇప్పుడు మనము FB ఇప్పుడు ఒకసారి మనము డాక్యుమెంట్ నెంబర్ ఇచ్చేసి డాక్యుమెంట్ లిస్ట్కి వెళ్దాము. ఎంటర్. చూడండి ఇక్కడ 21, 22 అనేవి రాంగ్ ఎంట్రీస్. సో 21 అనేది 23 అనే డాక్యుమెంట్ ఎంట్రీ తోటి పోస్ట్ అయింది, కరెక్ట్ ఎంట్రీ లాగా. 22 అనేది 24 తో రీప్లేస్ అయింది. సో ఒకసారి చూద్దాము. 23 డిస్ప్లే బిఫోర్ రివర్సల్ అనే ఆప్షన్ చూడండి. లైక్ 50 is the bank account, 40 is the rent account. లైక్ క్రియేట్ అయిపోయింది, లైక్ కరెక్ట్ ఎంటర్ చేసాం, కరెక్ట్. సో నెక్స్ట్ 21 చూసాం కదా, 22 చూద్దాం ఇప్పుడు. సో 22 అనేది 24 తో రీప్లేస్ అయిపోయింది. సో 22 అనేది రాంగ్ ఎంట్రీ. సో 24 మనం కరెక్ట్ చేసుకున్నాం ఇందులో. డిస్ప్లే బిఫోర్ రివర్సల్. సో చూడండి
కరెక్ట్ చేసుకున్నాము. Like 40 is the salaries account and 50 is the HDFC bank account. So next individual reversal document అయిపోయింది. నెక్స్ట్ రివర్సల్ ఆఫ్ రివర్సల్ డాక్యుమెంట్ చూద్దాం ఇప్పుడు. సో రివర్సల్ ఆఫ్ రివర్సల్ డాక్యుమెంట్ F-02 వెళ్ళాలి. F-02. సో ఇక్కడ మనము పోస్ట్ విత్ రిఫరెన్స్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఆల్రెడీ మనకు 21, 22 డాక్యుమెంట్ రాంగ్ ఎంట్రీస్, అవి 23 and 24 డాక్యుమెంట్స్ తోని రివర్స్ కరెక్ట్ ఎంట్రీస్ అయిపోయి. సో ఆల్రెడీ కరెక్ట్ ఎంట్రీస్ ని మనం ఇప్పుడు ఎలా రాంగ్ చేసుకోవాలో రివర్స్ చేసుకోవాలో చూద్దాం ఇందులో. సో 23 ఇద్దాం ఫస్ట్. సో ఇక్కడ జనరేట్ రివర్స్ పోస్టింగ్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎంటర్ ఇద్దాం. ఇప్పుడు అగైన్ ఎంటర్. సో ఇక్కడ చూసారు కదండి, లైక్ అగైన్ మనం కరెక్ట్ చేసుకున్న డాక్యుమెంట్స్ కరెక్ట్ ఎంట్రీస్ అగైన్ మనము రివర్స్ చేసి లైక్ రాంగ్ ఎంట్రీ క్రియేట్ చేసాం. 40 is the bank account, 50 is the rent account. సో దీన్ని మనం వన్స్ సేవ్ చేసుకుందాం. చూడండి, డాక్యుమెంట్ 25 was posted in company code rent. సో అగైన్ నెక్స్ట్ డాక్యుమెంట్స్ పోస్ట్ విత్ రిఫరెన్స్ మనం ఇంతకుముందు 23 చేసుకున్నాం కదా, ఇప్పుడు 24 చూద్దాం. సో సేమ్ ఫిజికల్ ఇయర్ 2024 ఇద్దాము అండ్ జనరేట్ రివర్స్ పోస్టింగ్ ఈ ఆప్షన్ పక్కా సెలెక్ట్ చేసుకోవాలి. ఎంటర్ ఇద్దాము. ఇప్పుడు అగైన్ ఎంటర్ ఇద్దాం. సో చూసారు కదండి, మళ్ళీ కరెక్ట్ ఎంట్రీ మనము రాంగ్ గా క్రియేట్ చేసుకున్నాం. లైక్ 40 is the bank, 50 the salary. ఇప్పుడు వన్ సేవ్ చేసుకున్నాం. డాక్యుమెంట్ 26 was posted in company code rent. ఇప్పుడు మనం FB08కి వెళ్ళి ఒకసారి చూద్దాం. సారీ, FB03కి వెళ్ళి మనసు ఒకసారి చూద్దాం. FB03. సో డాక్యుమెంట్ నెంబర్ అవసరం లేదు, ఫిజికల్ ఇయర్ ఇద్దాం ఫస్ట్. సో డాక్యుమెంట్ లిస్ట్ ఫిజికల్ ఇయర్ 2024. ఎగ్జిక్యూట్. స్పెసిఫై అనదర్ సెలక్షన్ ఏరియా క్రైటీరియా వన్స్ ఒకసారి ఎంటర్ ఇవ్వండి. సో ఇక్కడ చూడండి, సో 23 and 24 కరెక్ట్ ఎంట్రీస్. సో ఒకసారి వన్స్ చూడండి. 40 is the rent, 50 is the bank account. 23 and 24 వచ్చేసరికి సేమ్ 40 is the salaries, 50 is the bank account. ఇవి మనకి రీప్లేస్ అయ్యాయి లైక్ 25 and 26 ఎంట్రీస్ తోని. లైక్ 23 అనేది 25 తోటి. చూడండి, 40 అనేది బ్యాంక్ అయిపోయింది, లైక్ డెబిట్ అయిపోయింది బ్యాంక్ అనేది. 50 అనేది రెంట్ అయిపోయింది, క్రెడిట్ అయిపోయింది. సో ఇలా రాంగ్ ఎంట్రీ క్రియేట్ అయిపోయింది. లైక్ 24 అనేది 26 తోని రీప్లేస్ అయిపోయింది. చూడండి అది. సో దిస్ ఈస్ కాల్డ్ రివర్సల్ ఆఫ్ రివర్సల్ ఎంట్రీస్. అంటే ఆల్రెడీ కరెక్ట్ ఎంట్రీ పోస్ట్ చేస్తాం, సో అగైన్ దాన్ని మనం రివర్స్ చేయడాన్ని రివర్సల్ ఆఫ్ రివర్సల్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి మాస్ రివర్సల్. సో మాస్ రివర్సల్ అంటే మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం, లైక్ క్లియరింగ్ మోర్ దెన్ 1 item ఎట్ ఏ టైం, లైక్ మోర్ దెన్ 10 invoices ఎట్ ఏ టైం.
సో ఒకసారి చూద్దాము మాస్ రివర్సల్. సో దాని టీ కోడ్ వచ్చేసరికి F.80. ఇప్పుడు /F.80కు వెళ్దాం. ఇక్కడ మన కంపెనీ కోడ్ ఇద్దాం. ఓకే, సో ఫిజికల్ ఇయర్ వచ్చేసరికి 2024. సో ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్స్ ఏంటి మనవి అవి ఇద్దాము. ఒకసారి మీకు చూపించడానికి FB03 ఫిజికల్ ఇయర్ వచ్చేసరికి 2024. సో డాక్యుమెంట్ లిస్ట్ ఫిజికల్ ఇయర్ పక్కా ఇవ్వాలి మనకి, అది మ్యాండేటరీ. సో ఎగ్జిక్యూట్ చేసాం. సో ఇవి మనకి రాంగ్ ఎంట్రీస్ కదండి. సో వీటిని 2 ఇన్వాయిసెస్ ఎట్ ఏ టైం మనం ఇప్పుడు ఎలా క్లియర్ చేద్దామో చూద్దాము. సో ఈ ఎంట్రీస్ వచ్చేసరికి 25 and 26 కదా మనది. ఇప్పుడు సేమ్ స్క్రీన్కి వచ్చేద్దాము. F.80. సో డాక్యుమెంట్ వచ్చేసరికి 25, 26. ఇప్పుడు మనము మోర్ దెన్ 1 ఐటమ్ ఎట్ ఏ టైం క్లియర్ చేసుకుంటున్నాం. ఎగ్జిక్యూట్. రివర్స్ డాక్యుమెంట్ ఇప్పుడు 25, 26 వచ్చాయి. సార్ ఈ రివర్స్ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. చూడండి 25 రివర్స్డ్ విత్ డాక్యుమెంట్ 27. మనకి 25 అనే డాక్యుమెంట్ రివర్స్డ్ విత్ 27. అలాగే 26 అనే డాక్యుమెంట్ రివర్స్డ్ విత్ డాక్యుమెంట్ 28. ఒకసారి ఇది చూద్దాము. FB03 ఫిజికల్ ఇయర్ 2024 డాక్యుమెంట్ లిస్ట్ 24 ఎగ్జిక్యూట్. చూసారా ఇక్కడ మనకి 25, 26 అనేవి 25 వచ్చేసి 27 తోనే రీప్లేస్ అయింది. అలాగే 26 వచ్చి 28 తో రీప్లేస్ అయింది. వన్స్ ఒకసారి ఎంట్రీస్ చూసేద్దాం. చూడండి అగైన్ మనం ఎంట్రీ మాస్ రివర్సల్ అనే ఆప్షన్ యూజ్ చేసి లైక్ 40 is the rent account and 50 is the bank account. అగైన్ కరెక్ట్ చేసుకున్నాం ఎంట్రీస్, బట్ ఎట్ ఏ టైం 2 ఎంట్రీస్. నెక్స్ట్ 28 చూద్దాం. చూడండి సార్ ఫినిష్ అండి మాది. ది క్లియర్ ఐటమ్ రివర్సల్ కొద్దిగా డౌట్ వస్తుంది సార్, అది నేను తర్వాత చెప్తాను. సూపర్ మా, సూపర్ రజని, సూపర్, వెరీ గుడ్, బాగా చెప్పారు. గైస్ ఐ థింక్ స్వామి శ్రీనివాస్ లైక్ వెంకట్ గారు ఎలా చెప్పింది అమ్మ, రజని ఎలా చెప్పింది, ఐ థింక్ చాలా సూపర్ గా చెప్పింది, చాలా సూపర్ గా చెప్పింది. ఓకే, మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఓకే, ఇండివిజువల్ రివర్సల్ డాక్యుమెంట్ అంటే ఏంటి, రివర్సల్ ఆఫ్ రివర్సల్ డాక్యుమెంట్ అంటే ఏంటి, మాస్ రివర్సల్ అంటే ఏంటి అనే టాపిక్ టుడే రజనీ డిస్కస్ చేసింది, చాలా బాగా డిస్కస్ చేసింది ఐ థింక్. ఓకే సూపర్ మా రజనీ, సూపర్. ఓకే, అవి రిమైనింగ్ 2 నేను సెర్చ్ చేస్తాను, ఎక్కడ ఉన్నాయి సెర్చ్ చేసి మీకు సెండ్ చేస్తాను. ఓకే, డోంట్ వరీ. ఐ థింక్ చాలా బాగా చెప్పారు, వెరీ గుడ్, సూపర్. రేపు రియల్ టైంలో కూడా ఏదైనా ఒక ప్రాజెక్ట్ గురించి మీరు అనాలిసిస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నప్పుడు మీకు ఎంత వరకు చెప్పగలిగితే అంతవరకు చెప్పండి. కనీసం ట్రై చేస్తున్నారనే ఫీలింగ్ అని వాళ్ళకి వస్తుంది, సైలెంట్గా ఉండకుండా. ఆ ఉద్దేశంతో మనం ప్రజెంటేషన్ చెప్పిస్తున్నాం. ఓకే, సో ఎందుకంటే కనీసం 3 ప్రజెంటేషన్స్ చేయగలిగితే కొంచెం ఫియర్ అనేది వెళ్తుంది. ఇప్పుడు నేను ఎలా చెప్తున్నానో అదే విధంగా మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా చక్కగా చెప్తున్నారు. 100% చాలా బాగుంది. ఫస్ట్ టైం చెప్పారు, నెక్స్ట్ టైం చేసినప్పుడు ఇంకా బాగా చెప్పగలుగుతారు. అది కూడా మీరు గమనించారు. ఓకే, గుడ్ మా, కట్ చేయండి మీరు. యా శ్రీనివాస్,
చెప్తారా ఫారెన్ కరెన్సీ? సార్ చెప్తా సార్. యాహ్! డన్ శ్రీనివాస్. మీరు స్క్రీన్